ఇదేమో స్ట్రెయిన్ ఎవ్రీ నర్వ్. స్ట్రెయిన్ ఎవ్రీ నర్వ్. స్ట్రెయిన్ ఎవ్రీ నర్వ్ అంటే అర్థం ఏంటి అంటే కనుక వర్క్ హార్డ్ టు అచీవ్ సంథింగ్. ఏదైనా సాధించడానికి ఎవరైనా ఎక్కువగా కష్టపడినప్పుడు వాళ్ళ గురించి చెప్పడానికి ఈ ఇడియంని వాడతాం అనమాట. టు స్ట్రెయిన్ ఎవ్రీ నర్వ్. టు స్ట్రెయిన్ ఎవ్రీ నర్వ్. టు స్ట్రెయిన్ ఎవ్రీ నర్వ్ అంటే అర్థం ఏంటి అంటే కనుక వర్క్ హార్డ్ టు అచీవ్ సంథింగ్. ఏదైనా సాధించడానికి ఎక్కువగా కష్టపడితే ఈ ఇడియం రూపంలో చెప్తాం. ఎగ్జాంపుల్, అబ్దుల్ కలాం స్ట్రెయిన్ ఎవ్రీ నర్వ్ టు రీచ్ ప్రెసిడెంట్ స్టేటస్. ఆయన ప్రెసిడెంట్ స్థాయికి వెళ్ళాడు అంటే అర్థము అంత బాగా కష్టపడ్డాడు అని అర్థం. కదా, ఒక పర్సన్ చాలా బాగా కష్టపడ్డాడు అని చెప్పడానికి ఈ ఇడియంని వాడతాం. టు స్ట్రెయిన్ ఎవ్రీ నర్వ్ అనే ఇడియంని వాడతాం. ఎగ్జాంపుల్, అబ్దుల్ కలాం స్ట్రెయిన్ ఎవ్రీ నర్వ్ టు రీచ్ ప్రెసిడెంట్ స్టేటస్. ప్రెసిడెంట్ స్టేటస్కి వెళ్ళాడు అంటే ఆయన ఎంత కష్టపడి ఉండాలి అర్థమవుతుందా. సో అలా చెప్పేటప్పుడు ఈ ఇడియంని వాడతాం అనమాట. అర్థమవుతుందా. సో మన గురించి కూడా మనం చెప్పుకునేటప్పుడు కూడా ఏం చెప్పొచ్చు అంటే కనుక ఐ స్ట్రెయిన్డ్ ఎవ్రీ నౌ టు అచీవ్ దిస్ సంథింగ్. సో అచీవ్ దిస్ స్టేటస్. ఈ స్టేటస్ నేను రావడానికి కూడా చాలా కష్టపడ్డాను అని చెప్పి చెప్పొచ్చు అనమాట. ఓకేనా.